ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, సో ఇతర పెద్దలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో అట్లాగే అధికారులు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా పెద్దలకు నమస్కారము. ఈరోజు విద్యా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. మన గౌరవ ముఖ్యమంత్రులు వారి యొక్క విజన్ని ఇక్కడ మీరు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చూడవచ్చును. సో స్కూల్ అంటే ఏదో ఒక తరగతి గది, 2 తరగతి గదులు, లేదా మరుగుదొడ్లు లేని పరిస్థితి, కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి, అలా కాదు. సో స్కూల్ అంటే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకునే పెద్ద స్కూళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయో మన ప్రభుత్వంలో స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా అలాంటి సౌకర్యాలే ఉండాలి అని ఒక దార్శనికతతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందులాగా గవర్నమెంట్ స్కూల్ అంటే అట్లా ఉండడానికి లేదు. గవర్నమెంట్ స్కూల్ అంటే మనము ఆరుటలో కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి సపోర్ట్తోని వారి కలల నిజమయ్యేటట్లుగా ఆరుట్ల స్కూళ్ళు కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆరుట్ల స్కూల్లో మనకి మీరు ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కంపేర్ చేసేట్లయితే అక్కడ ఏమున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క స్విమ్మింగ్ పూల్ తప్ప. సో మరి ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఇట్లా ఎందుకు ఉండకూడదు అనే ఒక కొత్త నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలోని కూడా అన్ని స్కూళ్ళు ఇలాంటి సౌకర్యాలతో ఉండాలి అనే ఒక కళతోని ముందు సాగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, మనకి ఇలాంటి ఎన్విరాన్మెంటు, ఒక అన్ని సౌకర్యాలు ఎన్విరాన్మెంటు ఒక పార్ట్ 1 అయితే, పార్ట్ 2 విద్యకు సంబంధించినటువంటి నాణ్యత, విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్, అది ఒకటి ఇంకా మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. సో ఆ టీచర్లతో పాటుగా పీడీలు, పీఈటీలు కూడా ఉన్నారు. వాటితో పాటుగా ఇంకా మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లు, ఇలా రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా టీచర్లను నియమించుకోవడానికి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ వ్యవస్థ మనకి అలౌ చేస్తుంది. సో ఇలాంటి స్కూళ్ళు ప్రతి మండలంలో కట్టాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి. ఇప్పటికే విద్యాశాఖ మేమందరం కూడా దాని మీద పనిచేస్తున్నాము. సో ఇలాంటి అవకాశము ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఈనాటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ దేశానికే ఒక మార్గదర్శకంగా నిలవబోతున్నటువంటి మన ఆరుట్ల గ్రామంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఈ దేశమంతా చూసే విధంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ల తర్వాత, 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత మన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో విధ్వంసాన్ని వికాసం దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో ఈనాడు వేలాదిగా వచ్చిన మీ అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాలు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కేశవరావు గారు, ఎంపీలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు విద్యా సంస్థల అధినేత ఏవిఎన్ రెడ్డి గారు, వేదిక మీద మురళీ గారు, ఈ యొక్క విద్యా బోధనలో ముందుండి నడుపుతున్నటువంటి మురళీ గారు, రామ్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యా సంస్థ మురళీ గారితో పాటు పనిచేస్తున్న సోదరులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ముందున్నటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు, ఇక్కడ వచ్చేసినటువంటి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇతర నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామంటే ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నామో విద్యార్థులంతా ఒక్కసారి నాతో పాటు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కూలు ఎవరి కోసం మన ముఖ్యమంత్రి గారు చేసినారు మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ అందరి కోసం మన ప్రాంత గ్రామాలలో లాస్ట్గా చివరిగా ఉన్నటువంటి గ్రామం ఆరుట్ల గ్రామం. ఈ ఆరుట్ల గ్రామంలో మనకు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గారికి అందరం కూడా చేతులు జోడించి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నా. మనకు తెలుసు 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వికాసం దిశగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 60 సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు మన ఆరుట్ల గ్రామంలో తరగతి గదుల నుంచే తెలంగాణ పునర్నిర్మాణం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చరిత్ర తిరగరాసే నూతన అధ్యాయానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆరుట్ల నుంచే శ్రీకారం చుట్టి మన జిల్లాకు మన నియోజకవర్గానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సినటువంటి